హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమి పంచాయతీ మీద ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి మీటింగ్ పెట్టిండట. మొన్నటిదాకా సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు మొత్తం ఏఐ టెక్నాలజీతో చేసిర్రు. ఆడ అడవి అన్నది లేదు, అడవి జీవాలే లేవు, కావాలని కాంగ్రెస్ సర్కారు మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తురని ఇవే ముచ్చట్లు మాట్లాడిండ్రట. మరి అందులో నిజమెంతనో అబద్ధమెంతనో అరుచుకుందాం పరి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘాల నాయకులతోని ప్రజాప్రతినిధులతోని పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం కూడా మీటింగ్కి హాజరు పడ్డది. మరి మీటింగ్లో ఏం మాట్లాడిర్రు ఏం కథ అంటారా? ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్న పోలీసులు మొత్తం వెంటనే క్యాంపస్ను ఖాళీ చేసిపోవాలి. మునుపటి లెక్క విద్యార్థులంతా క్యాంపస్లో తిరిగేటట్టు సౌలతులు చేయాలి. అట్లనే అక్రమ అరెస్టు చేసిన విద్యార్థులను ఇడిచిపెట్టాలి. వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా కొట్టేయాలని సర్కారు పెద్దలతోని ఉపాధ్యాయ సంఘం నేతలు ప్రజాప్రతినిధులు అన్నారట. అంటే సెయి సర్కారు కూడా చదువుల శాఖను చక్కదిద్ది చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచన చేసి 400 ఎకరాల భూమిని పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టి నౌకర్లు ఇయ్యాలని ఇకమతి చేస్తే ఎవరెవల మాటలు పట్టుకొని కొందరు స్టూడెంట్స్ ఎగిరినరు. వాళ్ళను ఉట్టిగానే ఇడిచిపెడతామని మంత్రులు అన్నారా అంటే అట్లా అంటారా? మీరన్నట్టే ఇడిచిపెడతాను తీయ అన్నారట. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, మంత్రులారా మంచిగా ఆలోచన చేయండి. పట్నం నడిమిట్ల ఉన్న యూనివర్సిటీల పచ్చగా ఉన్న అడవిని పాడు చేయకుండ్రి. మీకు పబ్లిక్కు మంచి చేయాలని ఆలోచన ఉంటే, చదువుకున్న పిల్లలకు సౌలతులు చేయాలన్న కాయిసే ఉంటే మొదలు చదువుల శాఖను చక్కదనం చెయ్యండి. అంతేగాని అంత మంచిగా పెరిగిన అడవిని మాత్రం ఆగం చేయకుండ్రి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.